నైట్ 1 గంటకు ఫైల్ తెచ్చి పెట్టారు. ఆయన నేను పెట్టనన్నాడు సంతకం. మరుసటి రోజు మంత్రివర్గ సమావేశం పెట్టి మంత్రివర్గంలో ఆమోదింప చేసుకున్నారు. ఆమోదింప చేసుకునే ప్రాసెస్లో ఇప్పుడు ఈయన నేనేం సంతకం పెట్టలేదన్నాడు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చి నువ్వు డిజిటల్ సైన్ చేసావంటున్నాడు. ఆయన నేను చేయలేదంటున్నాడు ఇవాళ కూడా బయటకు వచ్చి. ఆ సంతకం ఎవరు చేశారు? అదే కదా, మంత్రి సంతకం ఫోర్జరీ చేసింది ఎవరు? అది ఇంపార్టెంట్. ఇవాళ ముఖ్యమంత్రి డిజిటల్ సంతకమే ఫోర్జరీ చేసి సంతకాలు చేస్తున్నప్పుడు బహుశా ముఖ్యమంత్రి గారికి తెలిసి ఉండొచ్చు. తన సంతకంతో ఏదో పోనీలే చిల్లర సంపాదించుకుంటున్నారు అమ్మని చెప్పని అటెండర్లని ఆయనే ఎంకరేజ్ చేశాడేమో. ఇప్పుడు వాళ్ళనే పిలిచారే, మీరు నా సంతకం ఎటు పెడుతున్నారు కదా, ఇదిగో బాలినేని సంతకం పెట్టంటాడు, అతని సంతకం కూడా పెట్టరా అని చెప్పని పెట్టించాడేమో. లేకపోతే ఎట్లా వస్తుంది సంతకం? అదే కదా, మంత్రి స్వయంగా చేసిన ఆయన నేను పెట్టలేదు అంటున్నాడు. అవును, ఇప్పుడు సంతకం పెట్టుంది అక్కడ. అవును, ఎవరు పెట్టించారు? ఇప్పుడు దీని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. కాబట్టి ఇప్పుడు శర్మిల గారు దీని మీద సిబిఐ విచారణ జరగాలి అంటున్నారు.